ఓఎన్డీసీ పేరు విన్నారా? ఈ మధ్యకాలంలో బాగా వినబడుతుంది. ఓపెన్ నెట్వర్క్ డిజిటల్ ఈ-కామర్స్ అంటే ఏంటంటే, ఇప్పుడు మనకి ఫ్లిప్కార్ట్ ఉంది, అమెజాన్ ఉంది, ఇలా ఆన్లైన్ ఈ-కామర్స్ బిజినెస్ చాలా ఉన్నాయి. వీటిలలో ఎవరైతే ఒక అమెజాన్ తోటో ఫ్లిప్కార్ట్ తో టైప్ అయిన వ్యక్తి ఉన్నాడు, ఓకే, దీంట్లో చాలా ట్యాక్స్ పడుతుంది, ఎట్ ద సేమ్ టైం వాళ్ళకి చాలా లాస్ జరుగుతుందని చాలామంది సోషల్ మీడియాలో అక్కడ ఇక్కడ పోస్ట్ చేస్తున్నారు, అవునా? సో అలాగే సెల్లర్స్ కూడా ఉన్నారు. సెల్లర్స్ కూడా చాలా వస్తువులు మోసపోతున్నాం అని చెప్పి అనేటోళ్ళు కూడా ఉన్నారు. దీనికోసమని గవర్నమెంట్ ఒక పోర్టల్ తీసుకొచ్చింది, ఓకే, దాన్నే ఓఎన్డీసీ అంటారు. అంటే వీటన్నిటికీ ఆల్టర్నేటివ్గా గవర్నమెంట్ ఒక ఆప్షన్ తీసుకొచ్చింది. దీంట్లో చిన్న వ్యాపారులు కూడా మీరు దాంట్లో లాగిన్ అవ్వచ్చు అనమాట. సో ఇప్పుడు ఈ ఓఎన్డీసీ అనేది ఈ-కామర్స్ బిజినెస్కి గవర్నమెంట్ ఆల్టర్నేట్గా ఒకటి తీసుకొస్తుంది అనమాట, ఓకే. సో ఇది పేటిఎంతో టైప్ అయి ఉంది. మీరు పేటిఎంలోకి వెళ్ళి ఓఎన్డీసీ అని టైప్ చేస్తే ఈ ఓఎన్డీసీలో మనం ఒకవేళ ఏదన్నా బై చేయాలనుకుంటే షాపింగ్ ఈ-కామర్స్ ప్లాట్ఫామ్స్ అంటే అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాగా ఇక్కడ మీరు ఫుడ్కి సంబంధించి కానీ వస్తువులను కానీ మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. బయట దాంతో పోల్చుకుంటే రేట్ కంపారిజన్స్ కొద్దిగా తగ్గే అవకాశాలు ఉన్నాయి అనేది ఒక అంచనా. కాంపిటీషన్ మంచిగా పెరుగుతుంది కాబట్టి. అలాగే మీరు ఒకవేళ చిన్న వ్యాపారస్తులు అయితే, ఓకే, మనం అమెజాన్తో ఫ్లిప్కార్ట్తో టైఅప్ అవ్వాలంటే డబ్బులు బాగా ఎక్కువ అవుతున్నాయి కాబట్టి చిన్న వ్యాపారస్తులు కూడా దీంట్లో ఓఎన్జీసీలో లాగిన్ అయిపోయి ఒక యూపీఐ కోడ్ లాగా మీరు ఒక ఐడి క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. సో మీ బిజినెస్ కూడా ఆన్లైన్లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. చిన్న వ్యాపారులు కూడా ఇందులోకి వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి అనేది అంచనా. అయితే దీంట్లో కూడా చిన్న లూప్ హోల్స్ ఉన్నాయి. బట్ భవిష్యత్తులో సో పేటిఎంలో లాగానే జియో మనీలో కానీ, ఓకే, అలాగే మిగిలిన వాటిలలో కూడా ఈ ఓఎన్డీసీ అనేది వచ్చే అవకాశం ఉంది. సో ఇది డెవలప్ అవుతున్న బిజినెస్ మోడల్. సో అమెజాన్తో ఫ్లిప్కార్ట్తో ఎవరైతే పడలేకపోతున్నారో ఓఎన్డీసీ గురించి ఆలోచించండి. అలాగే తక్కువ రేట్లో ఏదైనా ఐటెం కావాలి, ఫుడ్ కావాలనుకున్నప్పుడు అమెజాన్కి ఫ్లిప్కార్ట్ కట్టేదానికన్నా ఇందులో తక్కువ అవుతుంది కాబట్టి సో రేట్లు తగ్గించే అవకాశాలు కూడా ఉన్నాయి. ఒక్కసారి కంపారిజన్ చేసుకొని మీకు ఏమైనా ఉపయోగపడుతుందేమో చూడండి. ఫైనాన్షియల్ ప్లానింగ్ కోసం మీరు ఆల్రెడీ సంపాదిస్తున్నారు, మీ సేవింగ్స్ కొన్ని మనీ మిగులుతున్నాయి. ఆ సేవింగ్స్ని రిటైర్మెంట్కి ఎలా ప్లాన్ చేసుకోవాలి, మీ ఏజ్ని బట్టి, మీ పిల్లల ఏజ్ని బట్టి వాళ్ళకి ఫ్యూచర్ ఎడ్యుకేషన్కి ఎట్లా ప్లాన్ చేసుకోవాలి, ఇన్సూరెన్స్ గురించి ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా ఫైనాన్షియల్ ప్లానింగ్ ఎవ్రీ సండే ఇస్తూ ఉంటాను. 11 o'clock వాట్సాప్ గ్రూప్లో లాగిన్ అయ్యి అడ్మిన్కి వర్క్షాప్ అని పెట్టండి, ఫైనాన్షియల్ వర్క్షాప్ అని మీరు పోస్ట్ చేయండి. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు ప్రొవైడ్ చేస్తాం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న మా వ్యూవర్స్, మా సబ్స్క్రైబర్స్ లైఫ్లో ఎప్పుడు కూడా ఫైనాన్షియల్గా చాలా సేఫ్టీగా ఉండాలని కోరుకోవడంలో మా మనీ మంత్రం ముందుంటుంది. గో సెల్ఫ్ మేడ్.